హే వ్యూవర్స్, ఈ షాట్ వచ్చేసరికి ఒంగోలు మరియు అక్కడ పరిసర ప్రాంతాల వారికి మాత్రమేనండి. ఈ మధ్య కాలంలో స్మార్ట్ ఫోన్స్ ఎక్కువ వాడటం వల్ల మనం బుక్స్ చదవటమే మానేసేసాము. ఒంగోలులో రంగారాయుడు చెరువు బ్యాక్ సైడ్ పెద్ద గ్రౌండ్ ఉంది. అక్కడ 3వ పుస్తక మహోత్సవం మేళా అయితే స్టార్ట్ చేశారండి. ఇక్కడ ఎన్ని రకాల పుస్తకాలు ఉన్నాయండి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఉపయోగపడే అన్ని స్పిరిచువల్ బుక్స్, కామెడీ బుక్స్, పజిల్ బుక్స్ చాలా ఉన్నాయండి. ఈ జనరేషన్ వాళ్ళు న్యూస్ పేపర్లు కానీ, కథల పుస్తకాలు కానీ అన్నీ డౌన్లోడ్ చేసుకొనే చదువుతున్నారు. సో దానివల్ల మనకి కళ్ళకి కూడా ఎఫెక్ట్. మనకి చెప్తా ఉంటారు కదా పెద్దలు, ఒక మంచి పుస్తకం ఉంటే ఒక మంచి ఫ్రెండ్ ఉన్నట్టే అని. సో మీకు ఒంగోలులో ఉండే వాళ్ళకి ఎప్పుడైనా తీరిక చేసుకొని ఇది క్లోజ్ చేసే లోపల ఒక్కసారి వెళ్ళి ఇక్కడైతే విజిట్ చేయండి. నేను చదువుకునే రోజుల్లో అయితేనండి, జర్నీ చేసేటప్పుడు మంచిగా ఒక పేపర్ కొనుక్కుంటే, స్వాతి వీక్లీ కానీ లేకపోతే ఏదైనా కథల పుస్తకం కానీ అది కొనుక్కుంటే ఇంకా జర్నీ మొత్తం అది చదువుకుంటానే వెళ్ళేదానండి. చాలా బాగా అనిపించేది. అంటే ఏదో ఒక విషయం అయితే తెలుస్తుంది. అందుకని చెప్పి ఎక్కువ నేను పజిల్స్ సాల్వ్ చేయటము, పద వినోదాలు ఇలాంటివి ఉంటాయి కదా. సో అవి పుస్తక మహోత్సవంలో మనకి అన్ని రకాల పుస్తకాలు అయితే దొరుకుతున్నాయండి. ఇంగ్లీష్ నావెల్స్, చిన్నపిల్లలకు కావాల్సిన కథల పుస్తకాలు, చందమామ కథలు, స్పిరిచువల్ బుక్స్, అలాగే మన ఆరోగ్యానికి సంబంధించినవి, పట్టాభిరామ్ గారి పుస్తకాలు, అలానే గీతాంజలి, చలం రాసినవి, ఇంకా మనం చెప్పాలంటే చాలా ఉన్నాయండి. సో నేను అక్కడక్కడ కొన్ని బుక్స్ మటుకే తీశాను. లాకి సంబంధించిన బుక్స్ కూడా ఇక్కడ దొరుకుతున్నాయండి. సో ఇవన్నీ చూసేసి నేనైతే ఒక 4 బుక్స్ అయితే పర్చేస్ చేసుకున్నాను. సో కాస్ట్ వచ్చేసరికి అరౌండ్గా 2000 అయితే పడిందండి. సో నాకైతే చాలా బాగా అనిపించింది పుస్తక మహోత్సవం. ఒకసారి ఒంగోలులో ఉండేవాళ్ళు మీరు కూడా అయితే విజిట్ చేసేసేయండి. బాయ్ వ్యూ.